టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ ప్రకటించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా జట్టును ప్రకటించడం ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ ప్రకటించడానికి సంబంధించి క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? క్రికెట్ అభిమానులకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి స్క్వాడ్ సెలక్షన్ అయితే కాసేపు క్రితమే జరిగింది. ఇందులో అనేక అంశాలు క్రికెట్ అభిమానులను ఆకర్షించాయని చెప్పొచ్చు. ఎందుకంటే కెప్టెన్ గా సూర్యకుమార్ ను తొలగించి టీ20s కి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ను నియమించడం అనేటువంటిది ఇది ఒక కొత్త అంశం. సో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ లో కూడా ఆట చూసాం. అటు అయితే సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా ఐపీఎల్ లో విఫలం కావడంతో ఇండియన్ టీమ్ కు కొత్త కెప్టెన్ ను తీసుకొస్తారనేటువంటి చర్చలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. ఇందులో నేపథ్యంలో పంజాబ్ ను ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు శ్రేయస్ అయ్యర్, అలాగే తన ఫామ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అట్లాంటి ప్లేయర్ ఇండియా టీమ్ కి కెప్టెన్ గా ఉండాలి అనేటువంటి చాలా మంది కోరుతున్నారు. సో అదే విధంగా శ్రేయస్ అయ్యర్ ఎప్పటి నుంచో ఎంత కొంత అతని మీద అణచివేత గురైంది. అది చాలా సోషల్ మీడియా చర్చ నడుస్తున్నటువంటి వేళ ఇప్పుడు టీ20కి ఇండియన్ టీమ్ కి శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా నియమించడం కూడా అభిమానులంతా కూడా అందరూ హర్షిస్తున్నారు. సో మరొక మంచి విషయం చెప్పుకోవచ్చు, అటు తిలక్ వర్మ తెలుగు ఆటగాడు అతన్ని వైస్ కెప్టెన్ గా కూడా చేశారు. సో అంటే అతను తిలక్ వర్మ వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి తిలక్ వర్మ ఇంత త్వరగానే ఒక ఇండియన్ టీమ్ టీ20కి వైస్ కెప్టెన్ గా రావడం కూడా ఇటు తెలుగు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం సెలక్షన్స్ ఇటు ఇంగ్లాండ్, ఐర్లాండ్ సంబంధించినటువంటి టీ20 స్క్వాడ్ లో వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయస్సు ఇప్పుడు ఇతన్ని ఎప్పుడు ఐపీఎల్ లో కూడా చూసాం. అతని ఆట తీరు, విధ్వంసకర బ్యాటింగ్ అతని ఖచ్చితంగా ఇండియన్ టీమ్ లో తీసుకోవాలని కొంతమంది చర్చిస్తే, మరికొంతమంది అతను ఇంత చిన్న వయసులోనే 15 ఏళ్ల వయసులోనే ఇతన్ని ఇండియన్ సాధించడం అంటే అతని మీద ప్రెజర్ పెట్టడమే. ఖచ్చితంగా ఇంత చిన్న వయసులో అతన్ని ఫ్రీగా ఆడనివ్వాలి అని అటు భారతదేశం ఇండియన్ ఒక ఆడితే ఏ విధంగా ఉంటుంది, అంత ప్రెజర్ అతని మీద పెట్టకూడదని చాలా మంది చర్చించారు. కానీ బీసీసీఐ మాత్రం అవన్నీ పక్కన పెట్టి అతన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ తీసుకెళ్ళింది. 15 ఏళ్ల వయసులోనే ఆ కొమ్ములు తిరిగినటువంటి బౌలర్లను కూడా ఊచకోత పోసినటువంటి విధానాన్ని చూసాం ఐపీఎల్ లో. పూర్తిగా అటు ఈ బౌలర్ ఎవరైనా సరే 29 బాలర్ అంటే ఫీల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేసే దిశగా, సెంచరీ చేసే దిశగా కూడా వెళ్ళాడు ఐపీఎల్ లో. కానీ 97 పరుగులకు అక్కడ అవుట్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అటు వైభవ్ సూర్యవంశిని 2 ఇంగ్లాండ్ కావచ్చు, ఐర్లాండ్ 2 సిరీస్ లో కూడా సెలెక్ట్ చేశారు. ఒలింపిక్స్ దానికి కూడా సెలెక్ట్ చేశారు. సో అటు వైభవ్ సూర్యవంశి ఖచ్చితంగా ఒక సంస్కార్ లో ఉంటాడు ఇండియన్ టీమ్. అతను ఒక 10 ఓవర్లు ఉన్నాడంటే ఆట స్వరూపాన్ని మార్చేస్తాడు, విధ్వంసానికి మరో అర్థాన్ని చెప్పాడు. అటు ఒక వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి ఆటను మనం గతంలో చూసాం. విధ్వంసక ఆటను అట్లాంటి ఆట మళ్ళీ ఇండియన్ టీమ్ లో లేదు అనుకుంటున్నటువంటి తరుణంలో ఇండియన్ టీమ్ కి ఒక వజ్రంలో దొరికాడు వైభవ్ సూర్యవంశి. ఒక బీహార్ వచ్చి వాళ్ళ తండ్రి ఎంతో కష్టపడ్డాడు. రోజు అతన్ని ఆటకు తీసుకెళ్లడానికి 200 కిలోమీటర్లు పోను రాను 400 కిలోమీటర్లు అతన్ని ప్రాక్టీస్ చేయడానికి తీసుకెళ్లి ఇంత కష్టపడి 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ కు సెలెక్ట్ అయ్యేలా చేశాడు ఆయన తండ్రి పడినటువంటి కష్టానికి వాళ్ళ ఫలితం చూపించి ఇండియన్ టీమ్ కి అతను సెలెక్ట్ కావడం పట్ల అటు యావత్తు దేశం మొత్తం కూడా ఇవాళ గర్వపడుతుంది. 15 ఏళ్ల వయసులోనే ఒక సచిన్ లాంటి లెజెండ్ అంత చాలా చిన్న వయసులోనే అప్పట్లో సచిన్ ఎన్ని సృష్టించాడు. ఇప్పుడు కూడా వైభవ్ సూర్యవంశి అదే దిశగా పరిగెడుతున్నట్టు ఒక విరాట్ కోహ్లీ, ఒక ధోని, ఒక సచిన్ గా ఎదగడానికి ఇండియన్ ఒక వజ్రం దొరికింది అనేటువంటిది అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఐపీఎల్ లో చూపించినంత కూడా ఒక ట్రైలర్ మాత్రమే ఇండియన్ టీమ్ కి అసలైన ఆట చూపించాలని చెప్పి కూడా వైభవ్ సూర్యవంశి ఫ్యాన్స్ అంతా కూడా కోరుతున్నారు. సో ఇటు మొత్తంగా కూడా స్క్వాడ్ అటు ఐర్లాండ్ కావచ్చు, ఇంగ్లాండ్ ఈ 2 స్క్వాడ్స్ కనుక చూస్తే చాలా ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. ఇందులో మన తెలుగు సంబంధించి తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి 2 పేర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ, సో ఈ సంజు శాంసన్ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సంజు శాంసన్ కీ ప్లేయర్, అతను మంచి సమయంలో ఆడతాడు అనేటువంటిది అందరికీ నమ్మకం ఉంటుంది. వరల్డ్ కప్ కూడా గెలిపించిన దాంట్లో సంజు శాంసన్ చాలా కీలక పాత్ర పోషించాడు. సో వికెట్ కీపర్ గా సంజు శాంసన్, ఇషాన్ ఇద్దరిని కూడా తీసుకున్నారు. అయితే ఈ 2 సిరీస్ కూడా దూరం కానున్నాడు. సో ఈ 2 సిరీస్ కూడా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉంటే వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ ఉండబోతున్నారు. సో మొత్తానికి ఈ 2 స్క్వాడ్స్ అటు ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ ఈ 2 టీ20 సెలక్షన్స్ లో మాత్రం పూర్తిగా అటు బీసీసీఐ సెలెక్టర్స్ మాత్రం మంచి ఆప్షన్స్ అయితే తీసుకున్నారనేటువంటి రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.